శ్రీగురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం యుభరాజముఖం నమామః. అమరీకమరీభారభ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రజిత్తు ఆకాశంలోకి అదృశ్యమైపోయి అక్కడి నుంచి యుద్ధం చేస్తున్నాడు. వానర వీరుల మీద శరజాలాలు వచ్చి పడిపోతున్నాయి. ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వచ్చి పడుతున్నాయో ఆ ప్రయోగించిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేద్దామంటే ఎవరూ కనపట్టలేదు. ఆ విధంగా అదృశ్యం అయిపోయి పైనుంచి యుద్ధం చేస్తున్నాడు ఇంద్రజిత్తు వానరుల మీద. వాళ్ళ మీద శరవర్షాలు కురిపించాడు. అలాగే రామలక్ష్మణుల మీద కూడా నాగాస్త్రాలు వరుసగా కురిపించాడు. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా నాగపాశబద్ధులైపోయారు. అనేక నాగాలు వాళ్ళని సర్వావయవాల్లోనూ బంధించి చుట్టుముట్టేసి బంధించి వేసినాయి, కదలకుండా చేస్తున్నాయి. ఇద్దరు స్పృహ తప్పి నేల మీద పడిపోయారు. ఇంద్రజిత్తుని ఎదుర్కొందాం అని సుషేనుడు జాంబవంతుడు గాలించారు. ఎంత గాలించినా వాళ్ళకి అసలు ఇంద్రజిత్ ఎక్కడున్నాడో కనపట్టలేదు, ఆ జాడ తెలియట్లేదు. ఇంకా వాళ్ళు ఇంద్రజిత్తు అదృశ్యంగానే శరాలు వదులుతున్నాడు, కానీ వీళ్ళకి ఎంత చిక్కట్లేదు. వీళ్ళు అయోమయ అవస్థకు గురైపోయారు. రామలక్ష్మణుల పరిస్థితి చూస్తే ఎలా ఉంది? ఒళ్ళంతా గాయాలైపోయినాయి, వాళ్ళ చేతుల్లో నుంచి ధనుస్సులు జారిపోయినాయి, పిడికిళ్ళు సడిలిపోయినాయి. గట్టిగా కోదండం పట్టుకునే స్థాయి చేతుల్లో పిడికిళ్లలో లేదు. మూర్ఛ నేల మీద పడిపోయినారు. ఆ సోదరుల పరిస్థితిని చూసి వానర వీరులంతా ఎంతో వ్యధ చెందారు, బాధపడ్డారు, కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం చేయాలో తోచట్లేదు. విభీషణుడు, ఆయనకు కూడా మాయా విద్య బాగా తెలుసు. ఆయన ఏం చేశాడు? ఆకాశానికి ఎగిరి ఆ ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలుసుకున్నాడు. కానీ మళ్ళీ ఇంద్రజిత్తు కూడా విభీషణుడికి మళ్ళీ కనపడకుండా ఆకాశంలోకి అంతర్ధానం అయిపోయాడు. ఇంద్రజిత్తు విభీషణుడిని చూసి అపహాస్యం చేశాడు. ఏమని? ఏమయ్యా, చలనం లేని రామలక్ష్మణుల్ని చూసి వాళ్ళు చనిపోయారు కదా, చూడు వెళ్ళి అని విభీషణుడితో అంటూ వాళ్ళు చనిపోయారనే నిర్ణయానికి ఇంద్రజిత్తు కూడా వచ్చాడు. అప్పుడు రాక్షసులందరూ ఇంద్రజిత్తుని జయ జయధ్వానాలతో బాగా ఆకాశానికి ఎత్తేసి హర్షధ్వానాలతో ఆయన్ని అభినందించటం మొదలుపెట్టారు. అటువంటి హర్షధ్వానాల మధ్య ఇంద్రజిత్తు ఇప్పుడు వెనక్కి వచ్చి లంకా నగరానికి వచ్చాడు. తండ్రి గారి దగ్గరికి వచ్చాడు. తండ్రితో అంటున్నాడు, తండ్రి, రామలక్ష్మణుల్ని నేను నాగాస్త్ర బద్ధుల్ని చేసేశాను, వాళ్ళు ఈ పాటికి యమపురికి వెళ్ళిపోయే ఉంటారు అని చెప్పాడు. రావణాసురుడు సింహాసనం మీద నుంచి దిగి వచ్చి కుమారుణ్ణి కౌగిలించుకొని అతడు చేసిన ఘనకార్యానికి అభినందించాడు. మళ్ళీ 1-2 సార్లు ఎలా సంహరించావు నువ్వు, నాగాస్త్రాలు ఎలా ప్రయోగించావు అనే విషయాలను 1-2 సార్లు ఇంద్రజిత్తుని అడిగి ఆయనతో చెప్పించుకుని విని ఆనందిస్తున్నాడు. అంటే ఏమిటనమాట, తనకి విజయం ఇది మాయా యుద్ధము అని రావణాసురుడికి తెలుసును, కానీ మాయా యుద్ధంలోనే విజయం వచ్చింది అనుకుని తాను కూడా మాయలో పడిపోయాడు.
రావణాసురుడు. ఇంద్రజిత్ అంతకంటే మాయలో పడ్డాడు. అయితే వెంటనే ఏం చేశాడు రావణాసురుడు అంటే, ఇప్పుడు ఆయనకు కొత్త ఆలోచన వచ్చింది. సీతమ్మ దగ్గర కాపలా ఉన్నారు కదా రాక్షస స్త్రీలు, వాళ్ళందరినీ తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. సరే, వాళ్ళంతా వచ్చారు. వచ్చి ఎదురుకుండా నిలబడ్డారు. నిలబడితే అప్పుడు వాళ్ళతో అంటున్నాడు రావణాసురుడు, మీరు పని చేయండి, ఇప్పుడు పుష్పక విమానాన్ని తీసుకుని వెళ్ళి సీతమ్మ వారి దగ్గర అక్కడ నిలపండి, ఆమెతో చెప్పండి, చెప్పి వచ్చి ఆ పుష్పక విమానాన్ని అధిరోహించమని చెప్పండి. అందులో అధిరోహింపజేసుకుని అంటే కూర్చుండబెట్టుకుని యుద్ధరంగానికి తీసుకువెళ్ళి రామలక్ష్మణులు మృదులై పడిపోయి ఉన్నారు, అక్కడికి తీసుకెళ్లి చూపించండి. అప్పుడు కానీ ఆవిడ నమ్మదు. నమ్మింది అంటే రామలక్ష్మణులు చనిపోయారు అని తెలుసుకొని ఇంకా ఆవిడ వేరే దిక్కులేక అప్పుడు నన్నే ఆశ్రయించి నా దగ్గరికే వస్తుంది. అద్య కాల వశం ప్రాప్తం రణే రామం సలక్ష్మణం అవేక్ష్య వినివృత్త సా చ అన్యంగతిం అపశ్యతి. అన్యంగతిం అపశ్యతి, వేరొక గతి లేక నేనే గతి అయి అనపేక్ష విశాలాక్షి మాం ఉపస్థాస్యతే స్వయం. నా దగ్గరికి వచ్చి నన్నే ఆశ్రయిస్తుంది, నేను చెప్పినట్లు వింటుంది. సీతమ్మ వారు దిక్కులేనిదై యుద్ధంలో చనిపోయిన తన వాళ్ళని, తన భర్తని మరిదిని చూసి తనకు తానే వచ్చి నాకు వశమైపోతుంది అని భావించి వాళ్ళతో ఆ మాట చెప్పి చేయండి మీరు ఈ పని అన్నారు. అక్కడ ఎలా ఉంది, రామలక్ష్మణులు ఉన్నటువంటి పరిస్థితిని చూసి వానరులంతా దుఃఖిస్తున్నారు. సుగ్రీవుడు ఎంతగానో దుఃఖిస్తున్నాడు. సుషేణుడు వాళ్ళని ఓదారుస్తున్నాడు. వాళ్ళు చనిపోలేదని ఎలా ఓదారుస్తున్నాడు సుషేణుడు. ఎక్కడ చనిపోయారయ్యా, చనిపోలేదే, ముఖంలో కొంచెం కళ తప్పింది, కొద్దిగా స్పృహ తప్పారు అంతేను, వాళ్ళు తిరిగి స్వస్థులవుతారు, కొంచెం సేపు ఆగండి, ఏమీ పర్వాలేదు, మళ్ళీ యథాప్రకారం వాళ్ళు లేచి నిలబడతారు, వాళ్ళ శక్తియుక్తులు మళ్ళీ వాళ్ళకి పునః సంక్రమిస్తాయి, మీరేమి భయపడద్దు, దుఃఖించద్దు, కంగారు పడద్దు అని చెప్తూ వెనక్కి మళ్ళీ పోదామనే ఆలోచన వచ్చినటువంటి వానర సైన్యాన్ని వెనక్కి వెళ్ళిపోనీయకుండా వాళ్ళల్లో మళ్ళీ ఉత్సాహాన్ని కల్పిస్తున్నాడు. ఇది యుద్ధతంత్రం. అందులో సుషేణుడు ఆయన సుగ్రీవుడి యొక్క మామగారు కాబట్టి, ఆయన బాగా అనుభవజ్ఞుడు కాబట్టి, ఏ రామలక్ష్మణులు తేరుకునే లోపల వీళ్లలో ఏ విధమైనటువంటి నిరుత్సాహం కనపడకుండా ఆయన ఆ విధంగా వాళ్ళని ధైర్యం చెప్తూ వాళ్ళని పురికొల్పుతూ ఉత్సాహపరుస్తున్నాడు. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వచ్చింది. సీతమ్మ వారిని ఆ రాక్షస స్త్రీలు పుష్పకం మీద ఎక్కించి తీసుకుని వచ్చి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. రామలక్ష్మణులు పడి ఉన్నటువంటి రణభూమిని చూపించారు. అదిగో యుద్ధ భూమి అమ్మా, సీతమ్మ చూడండి అని. ఎలా ఉన్నారు రామలక్ష్మణులు కనపడ్డారు. యుద్ధరంగంలో ధూళి దోసరిత గాత్రులై చలన రహితులై పడి ఉన్నారు. వాళ్ళని చూసి అమ్మవారు బోరున విలపించింది. ఆ విలపించటం అది పాపం ఆమె ఎంత తీవ్రంగా ఉన్నది అంటే వెనక జరిగినటువంటి గతంలో జరిగినటువంటి విషయాలు. తతసీత దదర్శోభౌ శయానౌ శరదల్పయోః లక్ష్మణంచాపి రామంచ విసంజ్ఞౌ శరపీడితౌ. శరపీడితులై విసంజ్ఞులై, సంజ్ఞ లేకుండా చేష్టలు లేకుండా మూర్ఛితులై పడి ఉన్నటువంటి యుద్ధ భూమిలో ధూళి ధూసరిత గాత్రులై పడి ఉన్నటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. విధ్వస్త కవచౌ వీరౌ విప్రవిద్ధ శరాసనౌ సాయకై చిన్న సర్వాంగౌ. బాణముల చేత గాయపరచబడినటువంటి శరీర అవయవాలు కలవాళ్ళు. శరస్తంభమయౌ క్షితౌ తౌ దృష్ట్వా భ్రాతరౌ తత్ర వీరౌ సా పురుషర్షభౌ శయానౌ పుండరీకాక్షౌ కుమారావివ పావకీ శరతల్పగతౌ వీరౌ తథా భూతౌ నరర్షభౌ దుఃఖార్త సుభృశం సీత సుచిరం విలలాపః.
అటువంటి వాళ్ళని చూసి సుచిరం విలలాపహ, ఆమె చాలాసేపు దుఃఖించింది. దీనాతి దీనంగా ఆవిడ అటువంటి దుఃఖభారంతో నిమగ్నురాలైపోయి ఉన్నది అని అనుకుంటున్నది అమ్మవారు. పూర్వం జ్యోతిష్యులు నాకు పుత్ర సంతానం కలుగుతుందని, భర్తతో కూడి నేను అనేక యజ్ఞాలు చేస్తానని జ్యోతిష్యులు చెప్పారు. మరి ఇప్పుడు నా భర్త ఇలా మరణించాడేమిటి అని ఆవిడకి అనుమానం వచ్చింది. ఇప్పుడు మరి వారి మాటలు సత్యాలా అసత్యాలైనయ్యా, ఏమనుకోవాలి? అది ఆమెకు అనుమానం వచ్చింది. నన్ను నిత్య సుమంగళి అని చెప్పారే పెద్దలు, వాళ్ళ మాటలు కూడా వృధా అయిపోయినాయి. నేను ఇంకా ఏం చెప్పారు? నువ్వు పట్టమహిషివి అవుతావు, నీ భర్త పక్కన సింహాసనం మీద కూర్చుని నువ్వు కూడా రాజ్యపాలన చేస్తావు అని వాళ్ళు చెప్పారు అప్పుడు జ్యోతిష్యం. అది ఇప్పుడు అసత్యమైనట్టు కనిపిస్తుంది. వాళ్ళు చెప్పిన ఆ శుభ లక్షణాలన్నీ నా పట్ల ఇప్పుడు నిష్ఫలమై వమ్మైపోయి కనిపిస్తున్నాయి. నా భర్త అస్త్ర సంపద అంతా ఇంద్రజిత్తు యొక్క ఆ యుద్ధం ఎదుట, ఇంద్రజిత్తు పరాక్రమం ఎదుట, ఇంద్రజిత్తు యొక్క అల్ప పరాక్రమం ఎదుటే నిర్వీర్యం అయిపోయింది కదా. రామలక్ష్మణులంతటి వారు మహావీరులు కూడా యుద్ధరంగంలో ఈ విధంగా నిహతులైతే ఇంకా కాలానికి ఎదురే ఉంటుంది. కాలం ఎంత కర్కశమైంది, దైవ సంకల్పానికి ఎదురు లేదు కదా అని ఆమె తనలో తానే ఎన్నో రకాలుగా అనుకుంటూ, వెనకటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటూ, ఆలోచించుకుంటూ బాధపడుతున్నది అని విలపిస్తూ ఉంటే పక్కన రాక్షస స్త్రీలు ఉన్నారు. అందులో ఆమె త్రిజట ఉన్నది. ఆమెకు తెలుసు ఆ రావణాసురుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని ఎంతో ఆనందం కలిగేటట్లు, ఉత్సాహం కలిగేటట్లు అమ్మవారితో చెప్పింది. ఆ విశ్వాసం సీతమ్మ వారికి త్రిజట మీద ఉన్నది. ఇప్పుడు ఆ త్రిజట మళ్ళీ అంటున్నది, మాట్లాడుతున్నది, అమ్మా నువ్వేం దుఃఖించొద్దమ్మా, నీ భర్త మరణించలేదు. ఇది చాలా ఓదార్పు మాట. మరణించాడని నువ్వు ఎలా చెప్తున్నావు? కొంచెం మూర్ఛగతుడై ఉండవచ్చును. లక్ష్మణుడు కూడా అంతే, ఆయన మరణించలేదు, కొంచెం స్పృహ తప్పింది. స్పృహ తప్పితే మరణమా? కాదు. స్పృహ తప్పితే కొంచెం సేపు అలా ఉంటారు, నెమ్మదిగా ఈ లోపల కూడ తీసుకుంటారు. ఆ స్పృహ తప్పిన ప్రభావం కాస్త క్షీణించిపోతుంది. మళ్ళీ వాళ్ళు యథాప్రకారంగా లేచి కూర్చుంటారు. నీకు ఒక ఉదాహరణ చెప్తాను. అది ఏమిటి అంటే, ఈ పుష్పకం భర్త లేని స్త్రీని సహించదు. భర్త ఉన్న స్త్రీ ఎక్కినప్పుడే ఆ పుష్పక విమానం అంగీకరిస్తుంది. భర్త లేని స్త్రీలు ఎవరైనా కనుక అందులో ఎక్కితే అది సహించదు, వెంటనే కిందకి దింపేసేస్తుంది. అసలు వాళ్ళని లోపలికి రానివ్వదు, నేను కిందకి నెట్టేస్తుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కితే. మరి నువ్వు అశోకవనం నుంచి ఈ పుష్పక విమానంలో ఎక్కి ఇక్కడ దాకా వచ్చావు కదా, నిన్ను ఈ పుష్పక విమానం తిరస్కరించలేదు కదా. దానికి తెలుసు అది దివ్య విమానం. ఏం తెలుసు అంటే సీతమ్మ వారు పరమ పతివ్రత అని తెలుసును, కాబట్టి ఏం మాట్లాడలేదు. దీని అర్థం ఏమిటి అంటే శ్రీరామచంద్రుడు మరణించలేదు, వారు జీవించి ఉన్నారు అనడానికి ఇదే నిదర్శనం. నీపై ఉన్న వాత్సల్యంతో నేను ఈ మాట చెప్తున్నాను. నేనమ్మా, తెలివి తప్పారే గాని విగత జీవులు మాత్రం కాలేదు. వారి ముఖాల్లో కళ గాని దేహకాంతి గాని తగ్గలేదమ్మా, శుభ్రంగా ఉన్నాయి. కాసేపటికి వాళ్ళే లేచి కూర్చుంటారు, నువ్వు ధైర్యంగా ఉండు అని ఆమె నెమ్మదిగా ధైర్య వచనాలు చెప్పి ఆశ్వాసింపజేసింది అమ్మవారిని త్రిజట. అప్పుడు ఆవిడ మాటల్ని విశ్వసించింది అమ్మవారు. కృతజ్ఞతతో త్రిజట వంక చూసి తథాస్తు అన్నది. సరే, నువ్వు చెప్పినట్టే జరుగుగాక అని అమ్మవారు తథాస్తు ఆశీర్వచనం ఒకటి ఇచ్చింది. ఆ త్రిజట మళ్ళీ ఆ పుష్పక విమానంలో అమ్మవారిని ఎక్కించి మళ్ళీ అశోకవనానికి తీసుకుని వెళ్ళి అక్కడ యథాస్థానంలో కూర్చోబెట్టింది. ఈ విధంగా
అమ్మవారు అటు నుంచి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధ భూమిలో నాగపాశబద్ధులై ఉన్నటువంటి నా రామలక్ష్మణులు ఇద్దరు కొంతసేపు ఆ పాశబద్ధులైనట్లుగానే ఉండి నెమ్మదిగా మొట్టమొదట శ్రీరామచంద్రుడు స్పృహలోకి వచ్చాడు. వచ్చి ఇటు పక్కకి తల తిప్పి చూస్తే పక్కనే నేల మీద తనతో పాటే లక్ష్మణుడు కూడా నేల మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ పడి ఉండటం హఠాత్తుగా చూస్తే ఎలా ఉంది, మరణించిన వాడిలాగా ఉన్నట్టు కనపడుతోంది. కానీ ఆయన మరణించలేదు. అది చూసి అప్పుడు దుఃఖంతో అంటున్నాడు శ్రీరాముడు, నా తమ్ముడు చనిపోలేదు, ఈయనే గనక చనిపోయి ఉంటే చనిపోయాడనే అనుకుంటూ ఇంకా నాకు సీతమ్మ వారితో కానీ మరి లేకపోతే ఆ అయోధ్యతో కానీ లేదా నా ప్రాణాలతో కానీ నాకు పని లేదు. వీటన్నింటికంటే అయోధ్య రాజ్యం కంటే నా ప్రాణాల కంటే సీతమ్మ కన్నా కూడా నాకు నా సోదరుడైన తమ్ముడైన లక్ష్మణుడే ప్రధానం. శక్య సీతా సమానారి మర్చలోకే విచిన్వత. సీతమ్మ వారు లాంటి స్త్రీ లోకంలో మరొక పతివ్రతలు ఎంతో మంది ఉంటారు. అలాంటి సీత లాంటి పతివ్రత లభించవచ్చు అదృష్టం ఉంటే. నా లక్ష్మణ సమోభ్రాత, కానీ లక్ష్మణునితో సమానమైనటువంటి భ్రాత సోదరుడు మాత్రం నా లభతే. సచివ సాంపరాయిక, అటువంటి ఆంతరంగికుడైనటువంటి మిత్రుడైనటువంటి ఆ లక్ష్మణుడు వంటి వాడు మాత్రం నాకు ఎక్కడా లభించడు. ఇతడు ఎటువంటి వాడు, సర్వసమర్థుడు, నిస్వార్థ సేవాపరాయణుడు ఆయన లక్ష్మణుడు వంటి తమ్ముడు నాకు ఎక్కడా కనపడ్డు. నా తమ్ముడు లేకుండా నేను జీవించలేను. మా కోసం అయోధ్యలో ఎదురు చూసే మా తల్లులకి లక్ష్మణుడేడు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఈ మహావీరుడు నాకై సర్వస్వం త్యాగం చేశాడు. ఈయన సుగ్రీవ, ఓ పని చేయి, నువ్వు ఇది రాముడు దుఃఖం ఎలాగా లక్ష్మణుడు మరణించాడనే ఉద్దేశంతో హఠాత్తుగా చూసి ప్రక్కనున్న లక్ష్మణుణ్ణి చూసి, కానీ ఆయన నిజంగా మరణించలేదు, ఈయన భ్రాంతి పడ్డాడు. సుగ్రీవుడితో చెప్తున్నాడు, నువ్వు ఓ పని చేయి, ఈ సైన్యాన్ని అంతా వెంట పెట్టుకొని వెనక్కి వెళ్ళిపో, ఇంకా యుద్ధం వద్దు ఏమో వద్దు, వెనక్కి వెళ్ళిపో. అంగదుడు, మహిందుడు, ద్వివిధుడు, హనుమంతుడు, జాంబవంతుడు ఈ విధమైన వీళ్ళంతా మా కోసం ప్రాణాలుండి యుద్ధం చేశారు కదా, నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు, దైవ నిర్ణయాన్ని ఎవరు మార్చలేదు, మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. లక్ష్మణుడు జీవిస్తే నేను రావణుని సంహరిస్తాను, లేదా లక్ష్మణుడు జీవించలేదే అనుకో, నేను కూడా లక్ష్మణుడితో పాటు మరణిస్తాను. మరి అప్పుడు అమ్మవారి పరిస్థితి ఏమవుతుందని ఆ ఆలోచన ఆయన చెప్పలేదు. అంతవరకే అని మెదలకుండా ఊరుకున్నాడు. ఇది కూడా తాను మానవుడినని లోకానికి చెప్తూ చూపిస్తూ ఇంకా కొంచెం సేపు ఆ వ్రతాన్ని నిలపాలి. ఎంతసేపు? ఆ రావణాసురుడు మరణించేదాకా బ్రహ్మదేవుని మాటను నిజం చెయ్యాలి. మానవుడి చేతిలో మరణం కోరుకోలేదుగా, కాబట్టి తాను మానవుడే అని అందరూ నమ్మితేనే గాని అది తన యొక్క సత్యవాక్యత్వం రుజువు కాదు. రుజువు పరుచుకోకపోవటం అలా ఉంచి ఆయన నిజంగా మానవుడిలాగానే ప్రవర్తిస్తున్నాడు. ఇందులో మనం గ్రహించవలసిన స్పష్టమైన అంశం మనకి ఉన్నది. ఏమిటి? ఆయన మానవుడు కాదు, పరమాత్మే, కానీ మనం మానవులం అని మనం అనుకుంటున్నాం. రాముడు ఏది అనుకుంటే అది మనకి వర్తిస్తుంది అని నిజమే అది, కానీ మనం అలా అనుకోవట్లేదు. రాముడు దేవుడని, మనం మానవ మాత్రులమని, అందులోనూ ఎన్నో పాపాలు చేసిన వాళ్ళమని ఆ భావనలో ఉన్నాం మనం. ఇది నిజం కాదు అని ఆయన ప్రవర్తించేది, ఆయన చెప్పే మాట తీరు, ఇప్పుడు లక్ష్మణుడు మరణించాడు అనుకుని ఆయన దుఃఖిస్తున్న విధానం ఇవి కాదని మనకి చెప్పడానికే ఆయన చేస్తున్నవి. దీన్ని అధ్యారోపం అంటారు. ఇప్పుడు మనం గ్రహించుకోవాలి. ఏమని గ్రహించుకోవాలి అంటే,
లక్ష్మణుడు మరణించాడనే లోకం విశ్వసిస్తుంది. ఎప్పటిదాకా? ఆయన లేచి కూర్చునేదాకా. ఇంకా అప్పుడు లేచి కూర్చున్న తర్వాత మరణించాడని అనుకోవటానికి లేదు కదా. కాబట్టి ఇది ఒక విధమైన నటన. ఆయన తెలిసి చేస్తున్నాడు. మనం కూడా అది తెలుసుకొని ఆ విధంగా మనం చేస్తే మనం కూడా ఆయనలాగానే గట్టెక్కి వెళ్ళిపోగలం. లేదా ఆయన గొప్పవాడండి, ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో అది వేరు, కానీ మేము మాత్రం కాదు అనుకుంటే మనం ఇలాగే ఈ అజ్ఞానంలోనే పడి ఉంటాం. ఈ భేదాన్ని మనం స్పష్టంగా గమనించాలి. ఇంతలో లక్ష్మణుడు మరణించినట్లయితే నేను లక్ష్మణుడితో మరణిస్తాను. అందుకనే అమ్మవారి మాట అనలేదు ఆయన. ఇదంతా ఉట్టిదని ఆయనకు తెలుసు. ఈ మాటలు విని వానరులంతా కన్నీరు మున్నీరుగా విలిపించేశారు. వాళ్ళకి ఇప్పటిదాకా దుఃఖిస్తున్నారు. ఈ మాటలు వినేసరికి ఇంకా వాళ్ళకి పూర్తిగా మనసులో దుఃఖం ఎక్కువైపోయి, ఇంతలో విభీషణుడు అక్కడికి వస్తూ ఉంటే వాళ్ళంతా ఈ విభీషణుడిని చూసి ఇతడే ఇంద్రజిత్తు అనుకొని మళ్ళీ భ్రమించి తలొక దిక్కుకి పారిపోవడం మొదలుపెట్టారు. ఎందుకని? ఇంద్రజిత్తు రామలక్ష్మణులు అంతటి వాళ్ళనే సంహరించేశాడు కదా, లేదా పోగొట్టాడు కదా. కాబట్టి మన ఇంకేం చేస్తాడో అని వాళ్ళు పాపం భయపడి అటు ఇటు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు సుగ్రీవుడు అంగదుడితో, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ పారిపోతున్న వీరులకి ధైర్యం చెప్పి వాళ్ళు ఎటు వెళ్ళిపోకుండా నిలవరించు, ఆపు అని చెప్పాడు. ఆ వచ్చేవాడు ఇంద్రజిత్తు కాదు, ఎవరు కాదయ్యా, విభీషణుడు అని చెప్పండి అన్నాడు. ఇంతలో విభీషణుడు అక్కడికి రాని వచ్చాడు. అప్పుడు వీళ్ళంతా గుర్తుపట్టారు, ఓహో ఈయన విభీషణుడే మన పక్కన ఉండి మన కోసం ఇటు వచ్చేసాడని అప్పుడు గమనించి ఇంద్రజిత్తు చేసిన కపట యుద్ధానికి చాలా విచారించాడు, చాలా బాధపడ్డాడు విభీషణుడు. సుగ్రీవుడు సుషేణుని పిలిచి అంటున్నాడు, రామ లక్ష్మణులు స్వస్థులయ్యే మార్గం ఇప్పుడు మనం ఆలోచించాలి, అది మనకు కావాల్సింది. వాళ్ళు ముందు ఈ ఈ మోహంలో నుంచి, మూర్ఛలో నుంచి బయటపడాలి అని. అప్పుడు సుషేణుడు ఏమంటాడు, నేను రావణాసురుడితో యుద్ధం చేసి సీతను తీసుకొచ్చేస్తాను అంటాడు ఆయన. తాను అది సుషేణుడు ఆలోచించండి, అది సుషేణుడు కాదు అన్నది సుగ్రీవుడే. ఏమన్నాడు, మీరు రామలక్ష్మణులు మూర్ఛలో నుంచి బయటపడే విధానం చూడండి, నేను ఈ లోపల ఆ రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని జయించి నేను అమ్మవారిని తీసుకొస్తానని పెద్ద స్థితికే సిద్ధపడ్డాడు సుగ్రీవుడు. సుషేణుడు ఏం చేశాడో ఆలోచించి క్షీరసాగరంలో ఉన్న చంద్రద్రోణ పర్వతాలపై దేవ నిర్మితమైన మృత సంజీవకరణి విశల్యకరణి ఓషధులు ఉంటాయి, వెంటనే వాటిని తెమ్మని సంపాతి, హనుమంతుడు, పనసుడు వీళ్ళ ముగ్గురితో చెప్పాడు ఆయన. ఎవరు? సుషేణుడు. ఎక్కడికి వెళ్ళిద్దామని? క్షీరసాగరంలో అక్కడ చంద్రపర్వతం అని, ద్రోణ పర్వతం అని 2 పర్వతాలు ఉన్నాయి. అవి దేవ నిర్మితమైన పర్వతాలు. వాటి మీద కొన్ని ఓషధుల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మృత సంజీవని, రెండవది సంజీవకరణి, మూడవది విశల్యకరణి. ఈ 3 మనకి ఇప్పుడు ఇక్కడ కావాలి, మీరెవరైనా వెళ్ళి లంఘించి అక్కడికి వెళ్ళి తీసుకురండి అన్నాడు. ఇంతలో మెరుపులతో, ఆకాశంలో మెరుపులు మెరిస్తే ఎలా ఉంటుందో అలాంటి మెరుపులతో మెరుపులతో కూడి మేఘాలని చెదరగొట్టుకుంటూ తన యొక్క రెక్కల నుంచి జన్మించిన వాయువుతో మేఘాలను చెదరగొడుతూ మెరుపులాగా మెరుసుకుంటూ వచ్చాడు. సముద్ర జలాల్ని అల్లకల్లోలం చేస్తూ ఉద్భవించినటువంటి వాయు ప్రభంజనానికి సర్వప్రాణులు భీతిల్లేటట్లుగా ఒక ఆయన వస్తున్నాడు. జలచరాలన్నీ సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళిపోయినాయి. కొద్ది క్షణాల్లో వినతాసుతుడైన గరుత్మంతుడు అక్కడ ప్రత్యక్షమైనాడు. ఎవరు పిలిచారు ఆయన్ని? దేవతలే పంపించారు. ఎప్పుడైనా సరే మహానుభావులకి ఆపదలు వచ్చినప్పుడు ఇటువంటి
శుభపూరితమైన ఆ శుభప్రదమైన శుభ సూచకములైనటువంటి లక్షణాలు కనిపిస్తాయి, వ్యక్తులు వస్తారు. పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశంలో ఉన్నప్పుడు శుకుడు ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు అంటే అది పరమాత్మ యొక్క నియతి, అది ఆ విధంగానే జరుగుతుంది. ఇక్కడికి ఈయన గరుత్మంతుడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు విధానం మెరుపులాగా మెరుసుకుంటూ వచ్చాడు. సముద్రంలో నీళ్లు కింద నుంచి పైకి అల్లకల్లో గాలికి మేఘాలన్నీ, వాయు రెక్కల గాలికి మేఘాలన్నీ చల్లాచెదరైపోయినాయి. గరుత్మంతుడు ప్రత్యక్షమైనాడు. గరుత్మంతుడు రాక చూసి రామలక్ష్మణుల్ని అప్పటిదాకా బంధించి ఉన్నటువంటి ఆ నాగబంధం, ఆ నాగులన్నీ చల్లాచెదరైపోయి భయపడిపోయి బంధనాలు వదిలేసి అదృశ్యమైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అంటే గరుత్మంతుని యొక్క ఆ గాలి సోకి నాగబంధం ఏర్పరిచిన నాగులు మాయమైపోవటం, రామలక్ష్మణులకి స్వస్థత చేకూరి వాళ్ళు యథాస్థితికి చేరుకోవటం రెండు జరిగినాయి. ఇది మనం కొంచెం భావిస్తే సాధక దశలో ఇలాంటి తీవ్రమైనటువంటి విఘ్నాలు ఏర్పడతాయి. ఇంకా జాగ్రత్తగా పరిశీలించుకుంటే మన ప్రభావం వల్ల ఆ విఘ్నాలు పోతే అవి పోయాయి అని అనుకుంటాం. కానీ ఆ పోవటానికి మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం, మనం అనుసరిస్తూ ఉన్నటువంటి సాధన విధానం, ఆ పరమాత్మ తత్వమే నీ మనస్సులో ఏదైతే నిరంతరం ధ్యానింపబడుతూ ఉన్న పరమాత్మ తత్వం ఏదైతే ఉన్నదో అదే నీకు ఇటువంటి సౌకర్యాల్ని, మేలుని కలిగిస్తుంది. నీకు ఆత్మధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువ చేసి చూపిస్తుంది అనటానికి ఇదే ఒక నిదర్శనం. అదృశ్యమైపోయినాయి. ఇదంతా ఏమిటనమాట, శ్రీరామచంద్రుడు పూర్తిగా తాను మానవుడనే విషయాన్ని ప్రకారమే ఇదంతా జరుగుతూ ఉన్నది. గరుత్మంతుడు ఎందుకు వచ్చాడు? మానవుడైతే శ్రీరాముడు మానవుడైతే గరుత్మంతుడు వస్తాడా? మానవుడైతే ఎందుకు రాడు? ఆయన పనేమిటి? ఎక్కడైతే ఈ నాగులు సాధకుల యొక్క గమన స్థితికి, వాళ్ళ సాధనా స్థితికి తీవ్రమైన అభ్యంతరాన్ని, భంగాన్ని కలిగిస్తాయో అక్కడికి ఆయన తప్పనిసరిగా ఎవరినైతే అందులో నుంచి బయటపడేయాలో వాళ్ళ యొక్క శక్తిని బట్టి, వాళ్ళ ప్రారంధాన్ని బట్టి, వాళ్ళ యోగ్యతను బట్టి, వాళ్ళ యొక్క మంచితనాన్ని బట్టి ఇలాంటివి జరుగుతాయి. ఇది కథ కాబట్టి గరుత్మంతుడు వచ్చాడు అనేది ఒక సంకేతం. మామూలుగా జీవితాల్లో అయితే కనపడని శక్తి ఆ విధంగా చేసిందని మనం దానికి జవాబు చెప్పుకోవాలి. ఇది చాలా క్లిష్టమైన, లోతైన, భావించటానికి కొంచెం ఎటువంటిది అంటే జటిలమైన విషయమే. అయినా అంత జటిలమేం కాదు. అర్థం చేసుకునేటటువంటి ఆ సామరస్య భావం మనసులో ఉంటే మనకి దాంట్లో ఉన్న ఔచిత్యం తెలుస్తుంది. ఆ ఔచిత్యం తెలిసినందువల్ల ఆనందం కలుగుతుంది. గరుత్మంతుడు వచ్చేసరికి ఆ నాగులందరూ బంధనాలు వదిలిపెట్టేసి పారిపోయారు. గరుత్మంతుడు రామలక్ష్మణుల్ని తన అమృత హస్త, ఆయన మానవ రూపంలో వచ్చాడని అనుకోవచ్చు. దానికి తన అమృత హస్తాలతో వాళ్ళిద్దరి యొక్క శరీరాల్ని అలాగా స్పృశించాడు. వెంటనే రామలక్ష్మణులిద్దరూ పరిపూర్ణ ఆరోగ్యవంతులై లేచి కూర్చున్నారు, నిలబడ్డారు. వారి శరీరాలపైన ఏర్పడిన గాయాలేమీ లేవు, ఎక్కడా లేవు. అసలు గాయాలు తగిలినట్టే లేదు వాళ్ళకి. ఇది సాధనా దశలో సాధకుడు ఎదుర్కొనే కష్టాల యొక్క స్వరూపం, అది పోగొట్టుకునే ధైర్యం, సుకృతం, ఆ శక్తి, యోగ్యత ఉంటే పోయిన తర్వాత వచ్చే విధానం రెండు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి అని ఆ విధంగా మనకి మనం అన్వయించుకుంటే ఆనందం కలుగుతుంది. లేకపోతే కథ కథగానే ఉంటుంది. మరి కొంతకాలానికి మర్చిపోతాం, యథాప్రకారంగానే ఉంటుంది. మరి ఇప్పుడు మనకు అన్వయించుకుంటే మర్చిపోవా? మర్చిపోయినా మనం సాధనలో ఒక అడుగు, ఒక మెట్టు పైకి ఎక్కిన స్థితిలో ఉంటాం. అప్పుడు అక్కడ వచ్చే ఈ మెట్టెక్కి పైకి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగేది అది వేరే సంగతి. ఇది ఇక్కడికి ఈ విధమైన విజయం మనకి తోడ్పడుతుంది కదా. కాబట్టి
వాళ్ళు వెంటనే సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. వాళ్ళ శరీరాల మీద ఉన్న గాయాలన్నీ మాయమైపోయినాయి. వాళ్ళ శక్తి వెనకటి కంటే రెట్టింపైంది. అప్పుడు గరుత్మంతుడు వాళ్ళిద్దరిని సంతోషంతో కౌగిలించుకున్నాడు. అప్పుడు రాముడు గరుత్మంతునితో ఆప్యాయంగా అంటాడు, కో భవాన్, అడగాలి, ఎవరండి మీరు? తెలియదా ఆయనకి గరుత్మంతుడని? గరుత్మంతుడిని ఎప్పుడూ చూడలేదా ఆయన? గరుత్మంతుడి ప్రభావం తెలియదా? పురాణాలు వినలేదా? అన్నీ తెలుసు కదా ఆయనకి. కానీ మామూలు సామాన్య మానవుళ్లాగా అడుగుతున్నాడు. కో భవాన్ రూపసంపన్న దివ్యస్రగనులేపన. ఆయన పురుషాకృతిలో ఉన్నాడు గరుత్మంతుడు. వచ్చేటప్పుడు గరుత్మంతుడు గరుడాకారంలో ఉన్నాడు, అక్కడ పురుషాకారంలో కనిపిస్తున్నాడు. దివ్యస్రగనులేపన, దివ్యమైనటువంటి పూమాలను ధరించారు, చక్కటి మైపోతలు పూసుకున్నారు. రూప సంపన్న, దివ్య సౌందర్య విగ్రహంతో అలరాడుతున్నారు. కో భవాన్, తమరెవరండి? వసాను విరజే వస్త్రే, విరజములైన వస్త్రాలు అంటే కాషాయ వస్త్రాలు ధరించారు. దివ్యాభరణ భూషిత, పైగా దివ్యములైన ఆభరణాలతో భూషింపబడి ఉన్నారు. నిర్మలమైన తెల్లని వస్త్రాలు, దివ్యమైన ఆభరణాలు ధరించి వచ్చి మమ్మల్ని ఇద్దరినీ కాపాడిన ఓ మహానుభావ, తమరు ఎవరు? ఇంకో అంటున్నాడు శ్రీరాముడు, నిన్ను చూస్తుంటే మా తండ్రి దశరథ మహారాజు నాకు గుర్తొస్తున్నాడు. అది పితృప్రేమ. జటాయువు ఆ గృధ్రరాజు తండ్రికి, మీ తండ్రికి నేను మిత్రుడే అని చెప్పాడు కదా. ఇప్పుడు అదే భావనతో ఈయన మా తండ్రి గుర్తొస్తున్నాడయ్యా నిన్ను చూస్తుంటే. మా తాత అజమహారాజు గారు కూడా గుర్తొస్తున్నారయ్యా నిన్ను చూస్తే, వాళ్ళని చూసినట్లే ఉన్నది అనే ఒక సుహృద్భావాన్ని ఆయన మనస్సులో స్మరించుకుని అదే మాటను పైకి అన్నాడు. రాముడు ఎప్పుడు ఎదట వాళ్ళని ప్రశంసించే విధంగానే మాట్లాడుతాడు తప్ప వేరే విధంగా ఆయన మాటల్లో ఎప్పుడో అలా ఉండదు. అప్పుడు గరుత్మంతుడు అంటున్నాడు, నేను గరుత్మంతుడు అని చెప్పడం. ఆకాశంలో ఎగిరి వచ్చినప్పుడు చూస్తే గరుత్మంతుడే, కానీ ఇక్కడ మామూలు మా గరుత్మంతుడి ఆకారంలో లేడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, శ్రీరామ, నేను నీకు ప్రియమిత్రుణ్ణి, మీ తండ్రికి మిత్రుణ్ణి అని కూడా చెప్పటం. నీకు ప్రియమిత్రుణ్ణి, నీకు బహిప్రాణాన్ని, నీకు సహాయం చేయడానికే వచ్చాను నేను. ఈ నాగపాశ బంధాన్ని నుంచి విడిపించుకోవటం చాలా కష్టం. అందుకనే నేను వచ్చి ఈ నాగపాశ బంధం నుంచి నిన్ను విడిపించటానికి ఆ పని చేశాను నేను. ఈ నాగులందరూ వీళ్ళు కద్రువు యొక్క సంతానం. ఇవి విషసర్పాలు. ఇవన్నీ వీటన్నింటినీ వశం చేసుకున్నాడు ఆ ఇంద్రజిత్తు. అందువలన అవి ఆయన చెప్పిన మాటలు విని వచ్చి నిన్ను బంధించినాయి. మీ శరీరం మీద ఎక్కడా సర్పాలు కనపడటం లేదే, వాటి ప్రభావం కనపడుతుంది. అదే అస్త్రం అంటే. మీ సోదరులిద్దరూ మీరు ధర్మాత్ములయ్యా మహానుభావ, అంచేత మీకు ఎవ్వరూ అపకారం చేయలేరు. ఈ ఇంద్రజిత్తు అతడి యొక్క నాగాస్త్రం మీకేం అపకారం చేయగలుగుతాయి? చేయలేవు. మీరు నాగపాశబద్ధులయ్యారు అని విని నేను మైత్రి ధర్మాన్ని, నీకు మిత్రుని కదా నేను, మిత్రుడు ఆపదలో ఉన్నప్పుడు రక్షించాలనే సూత్రం ప్రకారం నేను మైత్రి ధర్మాన్ని పాటించి నీ దగ్గరికి వచ్చి నీ బంధాల నుంచి విడిపించాను. ఈ రాక్షసులు మాయాయుద్ధ విశారదులు. శ్రీరామచంద్ర, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో మీరు జాగరూకులై యుద్ధం చేయాల్సమా అని. అలా చేయండి. అప్పుడు మీరు పరిశుద్ధమైన మనస్సు, రుజువర్తన కలిగి ఉండండి. ఎప్పుడు మీరు కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మోసాలు ఇలాంటి వాటికి జోలికి పోకండి. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా యుద్ధం చేయండి. అవే మీకు రక్షణగా నిలబడతాయి. ఈ విషయం నేను మీకు చిన్న సూచన చెప్పాను. దీన్ని గమనించి మీరు ఆచరణలో పెట్టండి. సరే, మీరు అనుమతిస్తే నేను వెళ్ళి వస్తాను అని తన స్నేహాన్ని గురించి, మన స్నేహాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలనే కుతూహలపడద్దు. ఈ యుద్ధంలో మీ కర్తవ్యం ముందు మీరు నిర్వహించుకోండి. తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆ మిగిలిన విషయాలు అవన్నీ అప్పుడే మీకు తెలుస్తాయి అని ఎంతో గౌరవంతో, భక్తితో, పరమాత్మతో
తాను ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకొని అలా మాట్లాడి గరుత్మంతుడు వాళ్ళిద్దరికీ చక్కటి స్వస్థతని చేకూర్చి అక్కడి నుంచి నిష్క్రమించి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఇంద్రజిత్తు మాయాయుద్ధంలో ప్రయోగించినటువంటి నాగాస్త్రాల ఫలితం, నాగాస్త్రాలు శ్రీరామచంద్రుణ్ణి లక్ష్మణుణ్ణి బంధించిన విధానం, ఆ వానరులంతా దుఃఖించిన పద్ధతి, సుగ్రీవుని యొక్క ఏం చేయాలో పాలుపోక మీరు జాగ్రత్తగా ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తూ ఉండండి, నేను ఆ రావణాసురుడి మీదకి వెళ్ళిపోతానని ఆయన తొందరపడి మాట్లాడటం, మరి ఆ ఔషధుల్ని తీసుకురావాలి అని వాళ్ళు చెప్పటం, వీళ్ళు కూడా దానికి సిద్ధపడుతూ ఉండటం, ఈ లోపల గరుత్మంతుడు రావటం, గరుత్మంతుడు వచ్చేసరికి ఆ నాగపాశాలన్నీ అదృశ్యమైపోవటం, ఇదంతా జరిగితేనే కానీ రాముడు మళ్ళీ లేచి యథాప్రకారంగా తన పూర్వస్థితికి రాలేడు, రాకూడదు. వస్తే అది మానవుడు అనే మానవత్వం అనిపించుకోవటం కాదు, వస్తే మానవుడిగా అనిపించుకోడు. మానవుడు అనిపించుకోవాలంటే ఇలా జరగాలి అది. కాబట్టి ఆ విధంగా జరిగింది. అక్కడి నుంచి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఇప్పుడు వానరులందరూ మళ్ళీ యథాప్రకారం పాపం వీళ్ళకి ఏదైనా ఇంత చిన్న కష్టం కలిగితే తెగ బాధపడిపోయి దుఃఖించేసి ఇదైపోతారు. ఏమాత్రం ఇంత చిన్న సంతోషం కలిగినా మహా ఆనందం పొందుతారు. వాళ్ళంతటి అమాయకులు ప్రపంచంలో బహుశా ఎవరు, వాళ్ళకి ఒకటే రామభక్తి తప్ప మరొకటి లేదు. సుగ్రీవుడి ఆజ్ఞ, రాముడి పాదాలు, రెండే వాళ్ళకి, అంతకంటే ఏమీ లేదు. అది వానర స్వభావం. మనకి సుగ్రీవుడు ఇవన్నీ అక్కర్లేదేమో కానీ మనం కూడా ఆ వానర స్వభావం నుంచి ఏం గ్రహిస్తున్నాం, అలా గ్రహించటానికే కదా రామాయణ మార్గాన్ని మనం వెతుక్కుంటూ ముందుకు పెడుతున్నాం. ఏం గ్రహిస్తున్నాం అంటే శ్రీరామచంద్రుని యొక్క శక్తియుక్తుల మీద కానీ ఆ రామతత్వం మీద కానీ అచంచలమైన భక్తి విశ్వాసాలని కలిగి ఉండటం, ఆ భక్తిని మన సాధనా మార్గంలో ఉపయోగించుకుంటూ ఆ భక్తి ద్వారా జ్ఞానం వైపుకి వెళ్ళటం, మన స్వరూప స్థితిని ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయటం, ఇది మన లక్ష్యం. ఇంతవరకే, ఇంతకంటే మించినటువంటి లక్ష్యం ఏది లేదు. ఈ లేదు అంటే ఇదేదో చిన్నదని కాదు, ఇదే గొప్పదని కాదు. మనకి ఉన్న కర్తవ్యం ఇది ఒకటే, మిగతావి ఏమీ కావు. మిగిలిన సంసార యాత్ర ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకని? ఉపాధిలో వచ్చి పడ్డాం కాబట్టి, ఒక్కసారి దీంట్లో నుంచి బయటికి రాలేం కాబట్టి. అది ఎప్పుడు బయటికి రావాలో అప్పుడే బయటికి రావాలి. బయటికి వస్తున్నానని మనకి తెలియాలి. అది వేదాంతం అంటే. అంతే తప్ప మహాప్రవాహం వెళ్తుంటే ఓ చిన్న పొల ముక్క అందులో పడి కొట్టుకుపోయినట్టుగా ఈ శరీరం పోతూ ఉంటే మనం కూడా దీంతో పడి కొట్టుకుపోతే ఇంకో శరీరం పట్టుకుంటుంది. ఇది ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం అంటే దీంట్లో నుంచి బయటపడాలి. ఆ బయటపడటం నాకు తెలియాలి. బయటపడక తప్పదు. అది నేను తెలుసుకోవాలి. తర్వాత ఏం జరుగుతుంది తెలియదు. అంతవరకే చెప్పాయి వేదాలు కానీ వేదాంతం కానీ. మరి ఆ తర్వాత ఎవరు చెప్తారు? మహాత్ములు, మహర్షులు, గురువులు చెప్పారు. వేదాంతం ఇంతవరకే చెప్పిందా? మళ్ళీ ఈ మాటను గురించి పునరాలోచించి ఈ మాటను మార్చాలి. వేదాంతం ఇంకా చెప్పింది. అది అనుభవపూర్వకంగా, అంటే ఆచరణలో అనుభవం తోడైతే అక్కడ తెలుసుకునేది తప్ప, ఎవరికి వాళ్ళు సాధకుడు తెలుసుకునేదే తప్ప తెలుసుకున్న దాన్ని ఒకళ్ళకి చెప్పేది కూడా కాదు. అంతవరకే తీసుకొచ్చి వదిలిపెట్టినాయి వేదాంత గ్రంథాలన్నీ కూడా అని అక్కడి నుంచి వాళ్ళు జయధ్వానాలు చేశారు, కేరింతలు కొట్టారు. వాళ్ళకి మళ్ళీ బలం పెరిగినట్లుగా అనుభూతి చెందారు. మళ్ళీ వాళ్ళు సమర సన్నద్ధులై ఇంకా ఉత్సాహంతో రంకెలేసుకుంటూ లంక మీదకి మళ్ళీ దండయాత్ర మొదలుపెట్టారు. వాళ్ళు కోలాహలం సముద్రంతో ఘోషతో పోటీ పడుతుంది. ఇదే సముద్రం ఆ సముద్రం ఎందుకు పనికొస్తుంది అంటే వీళ్ళ యొక్క
ఆ మనస్సులో ఉన్నటువంటి ఆనంద ఘోష సముద్ర ఘోష ముందు మీకు దాన్ని మించిపోయింది. మనకి కూడా మన యొక్క మార్గంలో ఒక చిన్న ఒక్క అంగుళం అరంగుళం ముందుకు వెళ్ళినా అలాంటి అనుభూతిని, రామాయణం చదివేది అందుకే మనం, అటువంటి అనుభూతిని సాధించాలి. రావణాసురుడు తెలుసుకున్నాడు. ఏమని? చారుల వల్ల తెలుసుకున్నాడు. మహారాజా, ఆ రామలక్ష్మణుడు చనిపోయారని మీరు భావించారు, వాళ్ళు చనిపోలేదండి, సజీవులై ఉన్నారు. ధనుర్బాణాలు మళ్ళీ చేతో పట్టుకున్నారు, యుద్ధోన్ముఖులై ఉన్నారు, ఇంకా యుద్ధంలోకి దిగుతున్నారు. ఇప్పటిదాకా ఎంత ఘోరమైన యుద్ధం జరిగిందో మనం చూశాం, విన్నాం, కళ్ళారా చూశాం కూడా. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంతయుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈసారి రావణాసురుడికి కోపం కట్టలు తెచ్చుకుపోయింది. ధూమ్రాక్షుడు అనే సేనాధిపతిని పిలిచాడు. ఇప్పటిదాకా ఇంద్రజిత్తు మాయాయుద్ధం చేసి వచ్చాడు, అయిపోయింది, కథ ముగిసిపోయింది అనుకున్నాడు రావణాసురుడు. చూడండి, ఆ అనిశ్చిత స్థితి ఎప్పుడూ మనిషిని ఒకానొక సరి అయిన విధానంలో సాఫీ అయిన ప్రయాణం చెయ్యనీయదు. అయితే మరి రాముడు కూడా సాఫీ అయిన ప్రయాణం చెయ్యలేదు కదండి. చెయ్యకపోయినా అక్కడ ఆ రాముడి గురించి భావన చేసేటందుకు మనకి తోడ్పడే ఆ భావాలు సమున్నతమైనవి, ఉన్నతోన్నతమైనవి, అందరూ పెద్దలందరూ మెచ్చినవి, అనుసరించినవి. ఇవి అలా కాదు, ఇవి కామక్రోధాదుల వలన, అహంకారం వలన జనించిన భావాలు. ఇవి సాత్విక గుణాల వలన జనించిన భావాలు అవి. ఆ భేదం మనం తెలుసుకోవాలి. రావణాసురుడికి క్రోధం కట్టలు తెలుసుకుని ఏం చేశాడు? ధూమ్రాక్షుడు అనే సేనాధిపతి ఉన్నాడు, రమ్మనని ఆ ధూమ్రాక్షుడిని అన్నాడు. ఆయన వచ్చేసాడు. వచ్చి ఏమంటున్నాడు? చతురంగ బలాలతో వెళ్ళి ఆ రామ లక్ష్మణుల పని బట్టి వాళ్ళు మరణించారనే వార్త వచ్చి నాకు నువ్వు చెప్పు అని ఆజ్ఞాపించాడు ధూమ్రాక్షుడిని. ఇప్పుడు ఆ ధూమ్రాక్షుడితో యుద్ధం. రామలక్ష్మణులు నాగాస్త్ర బంధం నుంచి విముక్తులై మళ్ళీ పూర్వపుడు ఉత్సాహంతో లేచి నిలబడి యుద్ధానికి వస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి ఎదురు ఎవరు వస్తున్నారు? ఈ ధూమ్రాక్షుడు వస్తున్నాడు. ఎలా? చతురంగ బలాలతో పెద్ద అట్టహాసంగా వచ్చేస్తున్నాడు. ఇక వాళ్ళు ఆ రామ లక్ష్మణులని సంహరించడానికే బయలుదేరి వస్తున్నాడు. అతడికే అసలు ఆ యుద్ధ కండూతి ఎక్కువ ఆ ధూమ్రాక్షుడికి. అందులోనూ తమ మహారాజు గారు ఆజ్ఞాపించేసరికి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వచ్చేస్తున్నాడు. దుశ్శకునాలు కొన్ని కలిగినాయి ఆ ధూమ్రాక్షుడికి. రాక్షసులు ఆ శకునాల్ని ఆలోచించరు, దుశ్శకునాలను అసలు అనుకోరు. అదే మూర్ఖత్వం. అయితే అన్ని శకునాల్ని నమ్మటం ఆ సజ్జన తత్వమా? కాదు. నమ్మటము నమ్మకపోవడం అన్నది అక్కడ కాదు. ఏమిటి అంటే ఆ మానసిక స్థితిని సరి చేసుకోవాలి. ఏ పని చేయటానికైనా మానసిక స్థితి సరిగ్గా ఉంటేనే ఆ పని విజయవంతం అవుతుంది తప్ప అనిశ్చిత స్థితిలో ఏ పని విజయవంతం కాదు అనడానికే ఇక్కడ అన్ని దుశ్శకునాలు కలిగాయని చెప్పడం. అక్కడ రామాదులు శ్రీరామచంద్రుడు ప్రయత్నం చేసినప్పుడు శుభశకునాలు ఎదురైనాయి అని చెప్పడం. దీంట్లో ఆ శకునాలు ఎదురు అయినాయి అని చెప్పడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అదే. శుభశకునాలు కనిపిస్తే ఆ కనిపించిన శకునాలు శుభశకునాలని నువ్వు అనుకుంటే నువ్వు ఒక్కడివి అనుకోవటం కాదు. ఇలా ఇంతకు ముందు ఎంతో మంది పెద్దలు అనుకుంటూ వచ్చారు. అవే నీ పట్ల నీకు కనపడినాయి, నువ్వు అలాగే అనుకో. అది నీ విజయానికి చిహ్నం. అంతే తప్ప అవే వచ్చి నీకు విజయం కలిగించాయని ఎవరూ చెప్పరు. అవి కనపడటం మూలానే విజయం కలిగిందని ఎవరూ చెప్పరు. నీకు విజయం కలగవలసి ఉన్నది కాబట్టి అవి కనపడ్డాయి. కాబట్టి ఆ కనపడిన వాటిని నువ్వు అన్వయం చేసుకొని సద్బుద్ధితో సదాలోచనతో దాన్ని నీకు సమన్వయం చేసుకున్నావు కాబట్టి నువ్వు కృతార్థుడు అయినావు. ఇక్కడ దుశ్శకునాలు కనిపిస్తే వెంటనే మానేయాలి ధూమ్రాక్షుడు. అబ్బే మానలేదు. అదే లక్షణం, రాక్షస లక్షణం, అది సజ్జన లక్షణం. ఇది ఈ రామాయణం మొత్తం మీద ఈ శకునాల గురించి మనం ఇంతటి చక్కటి ఆలోచన మనం ఇప్పుడు చెప్పుకున్నాం. ఇది చాలా ఉత్తమమైన ఆలోచన. వాటిని ఎంత త్రిజట అమ్మవారికి చెప్పిన స్వప్న వృత్తాంతం కూడా అట్టిదే. ఆ విధంగా చూడవలసిందే. అప్పుడే వాల్మీకి
ఆ శకునాలని గురించి స్వప్నాలని గురించి చెప్పిన విషయాలు మనం సదవగాహన వాటిని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పుకోవచ్చును. ఇంకా ఇక లెక్క చేయలేదు, దుశ్శకునాలు కూడా సరాసరి వెళ్ళి వానర సైన్యంతో యుద్ధానికి దిగాడు ధూమ్రాక్షుడు. ఇంకా అతనికి రామలక్ష్మణుల దాకా వెళ్ళదీయకుండానే ఒక మహానుభావుడు ఎదురు నిలబడ్డాడు. ఆయనకి ఇంతవరకు తనకు సమానమైన సరి అయిన బుద్ధి దొరకలా ఇప్పటిదాకా జరిగిన యుద్ధంలో. ఇప్పుడు సరి అయిన పోటీ వచ్చాడు. ఎవరు నిలబడ్డారు? ధూమ్రాక్షుడికి ఎదురుకుండా ఓ పెద్ద పర్వతం వల్లే శ్రీ హనుమంతుల వారు. ఇంకా ఆయన చూపు పడింది అంటే ఆ ఎదుటివాడు విగత జీవుడైనట్లే, ఇంకా అందులో అనుమానం లేదు. ఆయన ఏం చేశాడు? ఓ పెద్ద బండ శిలాఖండాన్ని అలాగా తేలిగ్గా వచ్చిన బంతిలాగా పైకెత్తి వాడు ఎదురుగా నిలబడి ఆ పెద్ద బండరాయిని ధూమ్రాక్షుడి యొక్క రథం మీదకి విసిరేశాడు. విసిరేసేసరికి ఆ రథం తుత్తినేలైపోయింది, గుర్రాలు చచ్చిపోయినాయి, సారథుడు కూడా పోయాడు. ఇతడు మాత్రం మిగిలాడు. ఈ ధూమ్రాక్షుడు సరైన సమయంలో కిందకి దూకేసి ఉంటాడు. ఆ రథం విరిగి ముక్కలైపోయింది. రథం పై నుంచి ధూమ్రాక్షుడు కిందకి దూకాడు. అదే చెప్తున్నాడుగా, కిందకి దూకేసి ఒక గద పట్టుకొని వచ్చాడు. వచ్చి రావటంతో మెరుపు వేగంతో హనుమంతుని యొక్క శిరస్సు మీద ఒక గట్టి దెబ్బ ఒకటి కొట్టాడు. హనుమంతుడికి ఆ గదా ప్రహారం ఒక లెక్క. అదే ఆయన వజ్రపు దేహం అంటే అంత ఎత్తు నుంచే కింద పడిన వాడికి ఏమీ జరగలేదే శరీరానికి. అది వాయుదేవుడిచ్చిన వరం యొక్క మహత్యం. అంటే వాయుతత్వం ఎక్కువగా ఉన్నది ఆయన శరీరంలో. తర్వాత వచ్చినటువంటి జలతత్వం, భూతత్వాలు తక్కువగా ఉన్నాయి. ఈ భూతత్వం ఎక్కువగా ఉండేసరికి మనకే అటువంటి శరీరాలు రావు. ఇవి వచ్చే కొంతకాలం ఉంటాయి, పోతాయి. అలా జరుగుతుంది. ఆయన ఏం చేశాడు? హనుమంతుడు కదా, ఆయన ఏం చేశాడు? ఆ గదా ప్రహారాన్ని లెక్క చేయలేదు. ఇంకొక పెద్ద బండరాయిని పట్టుకొచ్చి ఈసారి ఏం చేశాడు? ఇందాక రాయి రథం మీద వాటి మీద వేశాడు. ఇప్పుడు సరాసరి ధూమ్రాక్షుడి నెత్తి మీద పడేశాడు. ఆ దెబ్బకి అతడు శిరస్సు చిన్న భిన్నమై తుత్తినేలై ధూమ్రాక్షుడు కాస్త యుద్ధ రంగానికి బలైపోయాడు, ఆహుతైపోయాడు. అతని అవయవాలన్నీ చల్లా చెదరైపోయినాయి. పాపం అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. ఎంత విజయోత్సాహంతో ఉరకలేసుకుంటూ పరుగులెత్తుకుంటూ వచ్చాడో ధూమ్రాక్షుడు, అంత ఇదిగా యుద్ధరంగానికి బలైపోయాడు. ఇంకా రాక్షస సేనలు ఎప్పుడైతే ధూమ్రాక్షుడు చనిపోయాడో ఇంకా అతని వెనకాల వచ్చిన సైనికులు చేయగలిగింది ఏమీ లేక వెనక్కి తిరిగి పారిపోయారు. ఇంకా ఈ సంగతి తెలిసింది రావణాసురుడికి. అప్పుడు వెంటనే రావణాసురుడు ఏం చేశాడు? మరొక సైన్యాధిపతి, ప్రహస్తుడు, సర్వసైన్యాధిపతి. ఈ ప్రహస్తుడికి కూడా బాగా అహంకారం, గర్వం. నేనే మొత్తం గొప్ప వీరుణ్ణి, నాకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు, నేను అందరినీ జయించగలను, ఆ రామలక్ష్మణుల్ని కూడా జయించగలను. ఈ హనుమంతుడిని అప్పుడు నేను కొంచెం అప్రమత్తంగా ఉన్నాను, అందువల్ల ఏదో 4 ఇళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయాడు, నువ్వెళ్ళి చూడు అని రావణాసురుడు ఆ ప్రహస్తుడిని ఆజ్ఞాపించేసరికి ఆయన పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకుని ఆయుధాలని అవన్నీ తీసుకుని వచ్చాడు. చతురంగ బలాలతో వెళ్ళమని ఆజ్ఞాపించాడు రావణాసురుడు. వచ్చాడు ప్రహస్తుడు ఆ రాజాజ్ఞను శిరసా వహించి సకల సైన్యాల్ని వెంటబెట్టుకొని దివ్యాభరణాలు, ఆయుధాలు ధరించి యుద్ధ భూమికి వచ్చాడు. వానర సేనతో సంకుల సమరం జరిగింది. ఇప్పుడు హనుమంతుడు తాను అందులో వేలు పెట్టలేదు, జోక్యం చేసుకోవాలా. ఈసారి ఈ ప్రహస్తుడిని సంహరించే వంతు నీలుడికి వచ్చింది. ఆయన అదృష్టం. ఆ నీలుడు ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ప్రహస్తుడు మరణించాడు. ఇక రావణాసురుడు తానే యుద్ధ రంగంలో దిగాలి అనే, ఎందుకంటే ధూమ్రాక్షుడు, ప్రహస్తుడు ఇద్దరు గొప్ప వీరులు ఆయన దృష్టిలో. వాళ్లే పోయేసరికి ఇంకా తనే దిగాలి అనుకున్నాడు యుద్ధరంగంలో. దిగి ఏం ఆలోచన చేస్తాడో, ఎలా ముందుకు వేస్తాడో ఒక అడుగు, ఇది మనం తర్వాత తెలుసుకుందాం. స్వస్తి.